నేను నిన్నే ప్రస్తావించా, ఈనాడులోని జ్యోతిలోని ఒక కథనం వచ్చింది. 2,00,000 కోట్ల రూపాయల సంపాదన అనుకుంటే 1,00,000 కోట్లే వచ్చింది, ఎట్లాగ సెట్ అవుతుందో అంటూ కథనం రాసుకొస్తే మరి విజన్ ఎట్లా అవుతుంది? అప్పుడు జగన్ సంపాదించిందే కరెక్టు, ఎంతకంటే ఎక్కువ సంపాదించాడు అన్నటువంటిదే అక్కడ చెప్తున్నారు కదా అన్నటువంటి. ఇప్పుడు తాజాగా అప్పులకు సంబంధించి వీటి మీద బొగ్గన కీలకమైన వ్యాఖ్యలు చేశారు. 6 నెలల్లో ఏకంగా 1,12,750 కోట్ల అప్పులతో టీడీపీ కూటమి ప్రభుత్వం రాష్ట్ర చరిత్రలో రికార్డు సృష్టించిందని బొగ్గన రాజేంద్రనాథ్ ధ్వజమెత్తారు. వైఎస్ఆర్సీపీ అధికారం దిగిపోయిన నాటికి రాష్ట్ర అప్పులు 7,21,918 కోట్లని కూటమి ప్రభుత్వమే తేల్చిందని గుర్తు చేశారు. అందులో 3,90,247 కోట్ల అప్పులు టీడీపీ హయాంలో 2014-19 మధ్య చేసినవేనన్నారు. చంద్రబాబు హయాంలో సగటు అప్పుల శాతం 22.6 అయితే కోవిడ్ సమయాన్ని కలిపిన వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండగా సగటు అప్పుల శాతం 13.5%. చంద్రబాబు ప్రచారం చేసుకున్నట్టుగా విజన్ అంటే అప్పులేనా అని ప్రశ్నించారు. రాష్ట్రం దివాలా తీస్తోందని, మరో శ్రీలంక మారుతోందని వైఎస్ఆర్సీపీ హయాంలో రోజు దుష్ప్రచారం పాల్పడిన ఎల్లో మీడియాకి కూటమి సర్కార్ అప్పులు కనిపించడం లేదా అని నిలదీశారు. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండగా 14 లక్షల కోట్ల అప్పులు చేసినట్టు పచ్చి అబద్ధాలు ప్రచురించారని మండిపడ్డారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాలు తన బంధువులు ఉన్నారంటే ఎల్లో మీడియాలో వచ్చిన తప్పుడు కథనాలు తీవ్రంగా ఖండించారు. బొగ్గన ఆదివారం ప్రెస్ క్లబ్లో సోమాజిగూడలో మీడియాతో మాట్లాడి టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 2 వారాలు తిరగకుండానే జూన్ 24న 6,000 కోట్లు, జూలై 24న 10,000 కోట్లు, ఆగస్టులో 3,000 కోట్లు, సెప్టెంబర్లో 4,000 కోట్లు, అక్టోబర్లో 6,000 కోట్లు, నవంబర్లో 4,000 కోట్లు, డిసెంబర్లో 9,237 కోట్లు అప్పు చేసింది. ఇవి కాకుండా ప్రభుత్వ గ్యారంటీతో మార్క్ఫెడ్ ఎన్సీడీసీ ద్వారా ఈ నెల 20న 1,000 కోట్లు, 26న మరో 1,800 కోట్లు, జూలై 19న 3,200 కోట్లతో పాటు బ్యాంకుల నుంచి పౌర సరఫరాల సంస్థ పేరుతో జూన్ 28న 2,000 కోట్లు, ఏపీఎండీసీ ద్వారా మరో 5,000 కోట్లు అప్పులు చేయడంతో ప్రభుత్వ గ్యారంటీతో చేసిన అప్పులే 13,000 కోట్లకు పెరిగినాయి. రాజధాని పేరుతో 31,000 కోట్లు అప్పులు చేస్తున్నారు. ఈ 3 కేటగిరీలో కలిపితే రాష్ట్రం అప్పు 1,12,750 కోట్లు. గ్యారంటీలు, నాన్ గ్యారంటీల ద్వారా చేసిన బడ్జెటేతర అప్పులు ఎంతో ఏప్రిల్లో తేలుతాయి. బడ్జెట్లో ద్రవ్యలోటును 68,742 కోట్లుగా చూపారు. ఒక్క హామీనే అమలు చేశారు. హామీల మీద జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు నోరు మెదపడం లేదు అంటూ ప్రశ్నించుకొచ్చారు. ఓవరాల్గా విజన్ డాక్యుమెంట్లు ప్రకటించడం మినహా ఏమీ చేయట్లేదు అన్నటువంటి కోణాన్ని టచ్ చేశారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఈ 31,000 కోట్లు రాజధానికి తీసుకుంటామన్నారు కానీ తీసుకోలేదు. కాబట్టి ఆ 31,000 కోట్లు తీసేస్తే అప్పుడు 80,000 కోట్లు అప్పులు చేసినట్టు ఉంటుంది.